పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 500 గ్రామ్స్, మిర్చి 250 గ్రామ్స్ తొడిమలు తీసుకొని పెట్టుకోవాలి, వెల్లుల్లి 25 పీసెస్, సాల్ట్ 90 గ్రామ్స్, నువ్వులు 100 గ్రామ్స్, ఆయిల్ 3/4 కప్, మెంతులు 1 స్పూన్, జీలకర్ర 2 స్పూన్లు. మిరపకాయలని ఇలా చీరుకొని పెట్టుకోవాలి. తయారు చేయ విధానం: ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఈ ఆయిల్ అంతా వేసేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పచ్చడి కాబట్టి, హీట్ ఎక్కాక ఇందాక మనం తీసుకున్న 2 స్పూన్స్ జీలకర్రలో 1 స్పూన్ వేసేసుకోవాలి. ఈ ఉసిరికాయలను వేసేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలన్నమాట. దీని మీద వాటర్ పోయాలి. అంటే ఆవిరి మీదనే ఉడికించాలి. ఈలోపు మనం ఇంకో స్టవ్ పెట్టుకొని వెలిగించుకొని హీట్ అయ్యాక ఇవి ఇందాక నువ్వులు పచ్చివి తీసుకున్నాం కదా, వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తీసుకున్నాం కదా ఇందాక, అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక జీలకర్ర కూడా వేసి, బేసిక్గా ఏంటంటే జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తారు. అది కొంచెం వేగాక, మెంతులు తొందరగా వేయడం కదా, అది కొంచెం వేగాక జీలకర్ర కూడా వేసాను. ఇది కూడా వేయించేసేయాలి. ఇవి కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఇలా లైట్గా టాస్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి, ఇంగ్రీడియంట్ పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు. ఇలా లైట్గా క్రాక్స్ వస్తాయన్నమాట. ఆ టైంలో ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి, వెల్లిపాయలు కూడా సేమ్. మూత పెట్టేసి ఫ్లేమ్ని కొంచెం మీడియంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు. మిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ అయిపోయాయి కదా, ఇలా నొక్కితే కట్ అవుతుంది అంటే ముక్క ఉడికినట్టు. ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకొని ఒక 2-3 మినిట్స్ నుంచి సరిపోతుంది. టాస్ చేశాక మళ్ళీ ఒక 2-3 నిమిషాలు వాటర్ మూత పెడితే స్లోగా కుక్ అవుతుంది. సాల్ట్ అంతా కరిగిపోయింది. మిరపకాయలు కూడా చూడండి, మనం ఇలా తీసినప్పుడు కాయలుగా ఉంది, ఇప్పుడు ఇలా పలిగినట్టుగా అయ్యాయి కదా, ముక్కలు కూడా అన్నీ ఉడికిపోయాయి, ఇలాంటివి కట్ అవుతున్నాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టోటల్గా 30 మినిట్స్ పట్టింది. ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ వరకు వెయిట్ చేసాం కదా. ఇంకొకటి నోట్ చేసుకోండి పాయింట్, ఈ వాటర్ ఎప్పుడు కూడా ఇందులో పడకుండా చూసుకోండి. పచ్చడి కదా, పూజ వస్తుంది. కొంచెం చల్లారిపోయింది, నేను ఒక 10 మినిట్స్ అలా సైడ్ పెట్టాను. ఇప్పుడు ఈ పౌడర్ వేసేసి కలుపుకోవాలి. మనకి ఇందాక చూసినప్పుడు కొంచెం ఆయిల్ అనిపించింది కదా, రేపు మార్నింగ్ మళ్ళీ ఆయిల్ పైకి తేరుకుంటుంది. ఇప్పుడు డ్రైగానే ఉంటుంది. ఇలా నేను నైట్ పెట్టాను కదా, ఆయిల్ తేరుకుంది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా ఫామ్ అవుతుంది పైకి. ఇలా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నోరు నుంచి